నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు వెల్లడి 562 మంది అభ్యర్థులను ప్రకటించిన టీజీపీఎస్సీ ఆర్డీఓ పోస్టులకు ఎంపికైన టాప్ 10 ర్యాంకర్లు ఆంధ్రప్రదేశ్లో నేడు మెగా డిఎస్సి ఉత్సవ్ 15941 మంది అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ మంత్రి లోకేష్ చొరవతో 150 రోజుల్లో ఉద్యోగాల భర్తీ ఏపీలో ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు ఆంధ్రాలో కొని తెలంగాణలో విక్రయాలు అక్రమ దందాకు అడ్డాగా సరిహద్దు గ్రామాలు దేశంలోనే తొలిసారి టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వినియోగం బస్సులు ఎప్పుడు నడపాలో చెప్పనున్న కృత్రిమ మేధ ఆటోమేటిక్ షెడ్యూలింగ్ కు రోడ్డు రవాణా సంస్థ ప్రణాళిక లద్దాఖ్ లో పరిస్థితి ప్రశాంతమన్న కేంద్ర హోంశాఖ అల్లర్లకు వాంగ్చుక్ వ్యాఖ్యలే కారణమని ఆరోపణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనున్నట్లు వెల్లడి పహల్గాం ఉగ్రదాడి కేసులో మరో అరెస్ట్ ముష్కరులకు రవాణా సౌకర్యం కల్పించిన నిందితుడు నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ బంగ్లాదేశ్ పై 41 పరుగుల తేడాతో జయకేతనం మరోసారి అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ తెలంగాణలో గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు ఎంపికైన 562 మంది అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, మెయిన్స్ లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇంకో పోస్టును న్యాయ వివాదం వల్ల విత్హోల్డ్లో ఉంచినట్లు ప్రకటించారు. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు ధర్మాసనం బుధవారం నిలిపివేయడంతో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. అనంతరం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది జాబితాను ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే వారి నియామకాలు రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన లక్ష్మీ దీపిక, మల్టీజోన్ 1 కేటగిరీలో హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని 532 మార్కులతో టాపర్ గా నిలిచారు. తేజస్విని ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటరమణ 535.5 మార్కులతో 2వ ర్యాంకు సాధించారు. టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. టాప్ 10 ర్యాంకులు వరుసగా లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు. వారిలో 6 మహిళలు ఉన్నారు. టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది మహిళలు, 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్ 3 ర్యాంకర్స్ తో పాటు టాప్ 100లో 5 తెలంగాణేతరులు ఉన్నారు. మెయిన్స్ లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకు జాబితా జీఆర్ఎల్ ను ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో ఏప్రిల్ 16 నుంచి 22 వరకు అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని తుది ఎంపికలు పూర్తి చేసిన టీజీపీఎస్సీ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలు వెల్లడించింది. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం 1612 కోట్లు విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్ తెలిపారు. మొత్తం 2,12,000 నిర్మాణాలు ప్రారంభం కాగా 1,50,000 ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు చెప్పారు.
12,000 గ్రామాలు, 4,000 మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నట్లు వీసీ గౌతమ్ చెప్పారు. వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో 17,000 ఇళ్లకు సంబంధించిన 188 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లో 5 లక్షల రూపాయలను విడతల వారీగా నేరుగా జమ చేయనున్నట్లు గౌతమ్ వెల్లడించారు. డబ్బులు జమ కాని వారు తమ బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో హెచ్సీఏ హెల్త్ కేర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్లో 192 ఆసుపత్రులు, 2,500 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్న హెచ్సీఏ హైదరాబాద్లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో హైదరాబాద్ కీలకంగా మారిందని, ఔషధాలు, వ్యాక్సిన్లను తయారు చేసే 800 కంటే ఎక్కువ ఫార్మా కంపెనీలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి విజేతలకు కూటమి సర్కార్ ఇవాళ నియామక పత్రాలు ప్రదానం చేయనుంది. సచివాలయం సమీపంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల హామీ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. అనేక అవాంతరాలను అధిగమించి ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ మెగా డిఎస్సిని విజయవంతంగా పూర్తి చేశారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 150 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి రికార్డు సృష్టించారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇవాళ 15,941 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న వినూత్న మార్పులను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. కూటమి ప్రభుత్వ హయాంలో సాల్ట్ ప్రోగ్రాం వినూత్నంగా జరుగుతున్నట్లు పేర్కొంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దక్షిణాసియాకు రోల్ మోడల్ గా నిలుస్తున్నాయన్నారు. పాల్ ల్యాబ్లు, గ్యారెంటెడ్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, స్కూల్ లీడర్షిప్ వంటి శిక్షణా కార్యక్రమాలు బాగా జరుగుతున్నట్లు చెప్పారు. గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ కు సాల్ట్ ప్రోగ్రాం ద్వారా జరిగిన ట్రైనింగ్ పునాదిగా ఉపయోగపడుతుందని లోకేష్ వివరించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ లక్ష్యాన్ని సాధించేందుకు ఏపీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పారు. గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ సాధించి ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారేలా కృషి చేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. నిర్మాణ రంగంలో వేగం పెంచడం, కార్మికులకు మేలు చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తోంది. దీనిని కొందరు అక్రమార్కులు అనుకూలంగా మలుచుకొని తెలంగాణకు అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ దందాపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు సమగ్ర విచారణ చేయడం ద్వారా పాత్రధారుల బండారం బయటపడే అవకాశం ఉంది. అక్రమాలకు కాదేది అనర్హం అంటూ రెచ్చిపోతున్న కొందరు వ్యాపారులు ప్రభుత్వం సుదుద్దేశంతో అమలు చేస్తున్న ఉచిత ఇసుక పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సరిహద్దు గ్రామాలే అడ్డాగా దందా సాగిస్తున్నారు. తూర్పు గోదావరిలోని చిడిపి, కుమారదేవం, వేగేశ్వరపురం, ఆరికిరేవుల రీచ్లు, నిల్వ కేంద్రాల నుంచి తెలంగాణకు యథేచ్ఛగా ఇసుక సరఫరా అవుతోంది. ఏలూరు జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో నిర్మాణాలకు ఇసుక అవసరమని తీసుకెళ్తూ అక్కడి నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. జనవరి నుంచి సీతానగరానికి 50,000 మెట్రిక్ టన్నులు, రాఘవాపురానికి 30,000 టన్నులు, ఎర్రగుండవల్లి, జీలుగుమిల్లికి 10,000 మెట్రిక్ టన్నుల ఇసుక తరలింది. ఆయా గ్రామాల్లో 90,000 మెట్రిక్ టన్నుల ఇసుకతో చేపట్టిన నిర్మాణాలు లేవు. దీంతో ఇసుక పక్కదారి పట్టినట్లు జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. ఉచిత ఇసుక టన్ను ధర 160 ఉండగా దళారులు తెలంగాణకు టన్నుకు 2,500 చొప్పున విక్రయిస్తున్నారు. 90,000 టన్నుల ఇసుకను సుమారు 1.44 కోట్లకు కొనుగోలు చేసి 22.50 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ నెల 10న తెలంగాణ సరిహద్దులోని 7 గ్రామాలకు 289 ఆర్డర్లు వస్తే 8,631 మెట్రిక్ టన్నుల ఇసుక తరలించారు. విచారణ ప్రారంభమవడంతో 11 నుంచి 20 వరకు కేవలం 42 ఆర్డర్లకు 1000 మెట్రిక్ టన్నులే వెళ్లింది. అంటే 10 రోజుల వ్యవధిలో స్థానికంగా 7,631 టన్నుల వినియోగం తగ్గిపోవడం చూస్తే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థమవుతుంది. స్థానికంగా ఫిర్యాదు అందడంతో 10 రోజులుగా తూర్పు గోదావరి జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పెద్ద మొత్తంలో ఇసుక ఏపీ సరిహద్దులను దాటి వెళ్లినట్లు నిర్ధారించారు. తూర్పులో అంతర్రాష్ట్ర సరిహద్దులు లేకపోవడంతో ఏలూరు కలెక్టర్కు నివేదిక పంపించారు. ఈ విషయాన్ని గనుల శాఖ అధికారి ఫణిభూషణ్ రెడ్డి వద్ద ప్రస్తావించగా ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిన మాట వాస్తవమేనని సమగ్ర విచారణ నివేదికను 2 జిల్లాల కలెక్టర్లకు అందజేశామన్నారు.
రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు బుధవారం హింసాత్మకంగా మారటానికి పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ కారణమని కేంద్ర హోంశాఖ ఆరోపించింది. ఈ అల్లర్లలో 4 మృతి చెందగా 40 మంది పోలీసులు సహా 80 మంది గాయపడ్డారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అంతేకాకుండా అరబ్ స్ప్రింగ్, నేపాల్ జిన్జెడ్ ఆందోళనను ప్రస్తావిస్తూ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించినట్లు తెలిపింది. లేహ్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్న కేంద్ర హోంశాఖ బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పేర్కొంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు పాత వీడియోలను మీడియాలో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ పంచుకోవద్దని ప్రజలకు సూచించింది. రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించి లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. లద్దాఖ్ నేతలతో ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు ఇవాళ, రేపు ఇంకా వచ్చే నెల 6న జరగనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలోనే తొలిసారి ప్రజా రవాణాలో ఏఐని వినియోగిస్తున్న సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలవనుంది. ఇప్పటి వరకు పండుగలు, సెలవులు, సాధారణ రోజుల్లో ఏ రూట్లలో రద్దీ ఉంటుందో అంచనా వేసి బస్సు సర్వీసులను తిప్పేవారు. కొన్నిసార్లు బస్సులు సరిపోక మరికొన్నిసార్లు ప్రయాణికుల రద్దీ లేని పరిస్థితులు ఉండేవి. ఇక నుంచి ఏఐ మెషిన్ లెర్నింగ్ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి బస్సులు తిప్పనున్నారు. అంతేకాకుండా డ్రైవర్లు, కండక్టర్లు తరచుగా సెలవులు పెడితే ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తిస్తారు. సెలవులకు దరఖాస్తులు చేసే డిపోల వివరాలు ఏఐ ద్వారా ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారులకు పంపే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఉన్నతాధికారులు సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభం. బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డు కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి మహిళలు భారీగా బతుకమ్మలతో హాజరవుతారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గిన్నిస్ బుక్ రికార్డులో భాగంగా ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన బతుకమ్మ సంబరాలను వర్ష సూచన కారణంగా ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో జరపాలని నిర్ణయించినట్లు సీఎస్ తెలిపారు. ఈ నెల 27న సాయంత్రం ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్స్ ప్లాజా, 30న ట్యాంక్ బండ్ పై వివిధ కార్యక్రమాలు జరగనున్నాయని సీఎస్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లేందుకు భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. మరో 3 చోట్ల కూడా రోప్ వేలను ఏర్పాటు చేయనున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 1.1 కిలోమీటర్లు, నల్గొండలోని హనుమాన్ కొండకు 1.2 కిలోమీటర్లు, నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు 1.7 కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లా మంతనిలో రామగిరి కోటకు 2.4 కిలోమీటర్ల మేర రోప్వే ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నారు. డిపిఆర్ కోసం బిడ్లను ఆహ్వానించిన ఎన్హెచ్ఏ అందుకు అక్టోబర్ 21 వరకు గడువు ఇచ్చింది. ఏపీ శాసనసభలో నేడు శాంతి భద్రతలపై చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. పురపాలక శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. నౌక నిర్మాణ పరిశ్రమలు, అటవీ భూమి నుంచి కావలి అటవీ గ్రామాలను డీ రిజర్వ్ చేయటం, పింఛన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. విశాఖలోని రాసాలమ్మ కాలనీని 22A భూముల కింద చేర్చటం, నిరుద్యోగ భృతి, కోవూరు నియోజకవర్గంలోని కాలువల మీద ఉన్న వంతెనలు, దర్జీలకు ఉపాధి అవకాశాలు వంటి ప్రశ్నలపై చర్చించనున్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లోని పరిశ్రమలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, భూ పరిమితి చట్టం కింద సేకరించిన భూమిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. సూపర్ 6 పై రేపు శాసన మండలిలో చర్చిస్తారు. మద్యం కుంభకోణంలో అంతిమంగా సాధారణ ప్రజలే బాధితులుగా మారారని సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా అన్నారు. బెయిల్ మంజూరు చేసే విషయంలో నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ కంటే బాధితులుగా మారిన సాధారణ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టును కోరారు. మద్యం కుంభకోణం కేసులో అభియోగ పత్రాలను ఏసీబీ కోర్టు ముందు ఉంచామని, వాటిపై న్యాయస్థానం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామన్నారు. అభియోగ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదన్నారు. ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఈ నెల 6న విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టును కోరారు.
సమస్యలు పరిష్కరించాలంటూ 2 రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు శాంతించారు. అక్టోబర్ 10 లోపు మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్లు గంగపుత్రులు తెలిపారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి సందేశాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మత్స్యకార సంఘ నాయకులకు చెప్పారు. అక్టోబర్ 10 లోపు సముద్రంలో చేపల వేటకు వెళ్లబోమని, తమతో చర్చించుకుంటే 11వ తేదీ తర్వాత తిరిగి ఆందోళన చేపడతామన్నారు. ఉప్పాడ తీరంలో ఫార్మా పరిశ్రమ వ్యర్థాలను సముద్రంలో కలపటం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మియాపూర్లోని రఫా రీహాబిలిటేషన్ సెంటర్లో ఓ రోగిని తోటి రోగులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఏపీ పిడుగురాళ్లకు చెందిన సందీప్ డ్రగ్స్ అలవాటు కారణంగా 8 నెలలుగా పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. నల్గొండకు చెందిన ఆదిల్, బార్కాస్కు చెందిన సులేమాన్ కూడా 3 నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఆదిల్, సులేమాన్ దాడి చేసి సందీప్ను చంపారు. సాయంత్రం 5:30 గంటలకు భవనం కింద నిర్వహించిన క్లాస్కు హాజరయ్యారు. సందీప్ రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూశారు. రక్తపు మడుగులో ఉన్న సందీప్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా సందీప్ ను ఆదిల్, సులేమాన్ కలిసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉభయ దేవేరీలతో కూడిన మలయప్ప స్వామి తొలి రోజు పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం 8 గంటలకు చినశేష వాహనంపై శ్రీవారు శ్రీకృష్ణ పరమాత్మునిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ జరగనుంది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కనులార చూసేందుకు తరలివస్తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసింది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 30 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడుతుండగా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని పేర్కొంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడనుండటంతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు రవాణా సదుపాయం కల్పించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలైలో ఆపరేషన్ మహదేవ్ నిర్వహించిన భద్రతా దళాలు బైసరంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న 2 ముష్కరులను మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు మహమ్మద్ కటారీని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన అందరినీ పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఆపరేషన్ మహదేవ్ తర్వాత కటారీని అరెస్టు చేయడం ద్వారా భద్రతా దళాలు పెద్ద పురోగతి సాధించాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్లు బాధ్యత తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే 100 రకాల తనిఖీలు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉంటాయి. అలాంటిది ఆయనకు న్యూయార్కులోని ఐరాసా ప్రధాన కార్యాలయంలో 2 ఘటనలు అసహనానికి గురిచేశాయి. ఒకటి చెత్త ఎస్కలేటర్, రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్ అని తెలిపారు. ఐరాసా సర్వప్రతినిధి సభకు తన సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ట్రంప్ సమావేశ ప్రాంగణానికి వెళ్లేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. ఆయన అడుగు పెట్టారో లేదో ఎస్కలేటర్ ఆగిపోయింది. మెలానియా కాస్త చొరవ తీసుకుని మెట్లెక్కి ముందుకెళ్లగా ట్రంప్ ఆమెను అనుసరించారు. ట్రంప్నకు ఎదురైన చేదు అనుభవాలపై శ్వేతసౌధం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్కలేటర్ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపితే వారిని తక్షణమే విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరిపించాలని కోరింది. దీనిపై స్పందించిన ఐరాసా ప్రతినిధి ట్రంప్తో ఉన్న వీడియోగ్రాఫర్లలో ఒకరు పొరపాటున భద్రతాపరమైన బటన్ నొక్కటం వల్లే ఎస్కలేటర్ ఆగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం మరో 8 నెలలు పొడిగించింది. వచ్చే ఏడాది మే 30 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 30తో అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2022 సెప్టెంబర్ 30 నుంచి అనిల్ చౌహాన్ సిడిఎస్ గా కొనసాగుతున్నారు.
ఉద్యోగ భవిష్య నిధిలోని కొంత భాగాన్ని జనవరి నుంచి ఏటీఎం ద్వారా తీసుకునే సదుపాయం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల 2వ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందుకు ఆమోదముద్ర వేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన ఐటీ మౌలిక వస్తువులతో ఈపీఎఫ్ఓ సిద్ధంగా ఉందని సిబిటి సభ్యుడొకరు వెల్లడించారు. చందాదారులు ఏటీఎం నుంచే నగదు ఉపసంహరణకు వీలు కల్పించేందుకు బ్యాంకులు ఆర్బీఐతో కార్మిక శాఖ చర్చించినట్లు తెలిపారు. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు ఈపీఎఫ్ఓ ఓ కార్డు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్లో ప్రవేశించింది. సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో జయకేతను ఎగురవేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 75, హార్దిక్ పాండ్యా 38, శుభ్మన్ గిల్ 29 పరుగులతో ఆకట్టుకున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 2, ముస్తాఫిజుర్, హసన్ షకీబ్, సైఫుద్దీన్ ఒక్కో వికెట్ తీశారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లకు 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో సైఫ్ హసన్ 69 పరుగులతో రాణించగా పర్వేజ్ 21 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, బూమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ తీశారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే నాకౌట్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుతో ఈ నెల 28న జరిగే ఫైనల్ పోరులో భారత్ ఆడనుంది.